This session, what we discussed in JavaScript. So previously we seen the things related to purpose and issues and how JavaScript is used with the HTML page, like inline, embedded, external type of techniques we seen in last session, right? I think so. I hope you all of you practiced inline, embedded, external techniques. Clear? Yes, sir. So next we'll start the core concepts of JavaScript. So before starting the core concepts of JavaScript, you need to know the how to design a program. So mostly when a programming language ni approach చేసినప్పుడు some type of protocols and rules regulations follow అవుతూనే బిల్డ్ చేద్దాం కోడ్. సో కోడ్ లో కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది, ఇన్కన్సిస్టెన్సీ అనేది మీరు ఫేస్ చేయరు. అండ్ మనం కోడ్ ని ఇంకొక డెవలపర్ చూసినా ఈజీగా కోడ్ ని అర్థం చేసుకోగలరు. సో దానికోసం ఎవ్రీ టైం మీరు బిల్డ్ చేసే థింగ్స్ ని ఇప్పుడు చెప్పే కంటెంట్ అయితే ఇంక్లూడ్ చేయండి. అండ్ రీసెంట్లీ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా క్వశ్చన్ చేస్తున్నారు సంథింగ్ రిలేటెడ్ టు వాట్ ఈస్ స్ట్రిక్ట్ మోడ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ది strict mode which related to JavaScript. So you need to tell an answer related to. So mainly JavaScript లో ఎందుకు strict mode include చేసుకోవాలి, that is why it is necessary means JavaScript language supports. So JavaScript language provides various programming various programming techniques and as well as approaches. మనకి ఏం చేస్తుంది జావా స్క్రిప్ట్ అనే ఒక ప్రాపర్ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ ఒక ప్రోగ్రామింగ్ అప్రోచ్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ రిజల్ట్స్ ని జనరేట్ చేయదు. జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనల్, ఇంపరేటివ్, స్ట్రక్చరల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ని అప్రోచ్ అయ్యి మనకి కావాల్సిన రిజల్ట్స్ ని అనేవి ప్రింట్ చేస్తాయి. ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ని అప్రోచ్ అవడం వల్ల డెవలపర్స్ వర్కింగ్ ఆన్ same project from different locations. Developers working on same project from different locations may follow various shortcuts in programs, to handle any type of functionality. So functionality ni handle చేయడం కోసం డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే ఒక డెవలపర్ ఒక టైప్ ఆఫ్ షార్ట్ కట్ ప్రోగ్రామింగ్ ని అప్రోచ్ అవుతూ ఒక టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని అచీవ్ చేస్తారు. అలానే ఇంకొక డెవలపర్ ఏం చేస్తారు, ఇంకొక వే ఆఫ్ షార్ట్ కట్ ని ఫాలో అవుతూ వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీని అయితే వర్క్ చేపిస్తారు. మీరు సేమ్ ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు, నాట్ ఓన్లీ మనమే కాదు కదా. సో డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు, వాళ్ళు సేమ్ లొకేషన్ నుంచి వర్క్ చేయొచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ వర్క్ చేయొచ్చు. సేమ్ లొకేషన్ అంటే అందరూ కూడా ఒకవేళనే కోడ్ బిల్డ్ చేయడానికి ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న పీపుల్ మన కమ్యూనికేట్ అయిన వాళ్ళు ప్రాపర్ మన టెక్నిక్స్ అయితే అప్రోచ్ అవ్వరు. వాళ్ళకి ఏది షార్ట్ కట్స్ అనుకుంటే ఆ పర్టికులర్ షార్ట్ కట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీ అయితే బిల్డ్ చేస్తారు. ఇలా డెవలపర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ అప్రోచెస్ ని ఫాలో అవడం వల్ల దిస్ లీడ్స్ టు మెయిన్లీ దిస్ లీడ్స్ టు కోడ్ ఇన్కన్సిస్టెన్సీ. మనకి డెఫినెట్లీ దేంట్లో మనకి ఇలా ఇన్కన్సిస్టెన్సీ అనేది అయితే అచీవ్ చేస్తాం మనం డెఫినెట్లీ. సో మనం డిఫరెంట్ డెవలపర్స్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ థింగ్స్ ని ఫాలో అవుతూనే సేమ్ ఫంక్షనాలిటీని అచీవ్ చేస్తారు. సో డెవలపర్స్ ఏది తీసుకున్నా సరే అందరూ ఫంక్షనాలిటీని సేమ్ గా తీసుకొస్తారు, బట్ అప్రోచ్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ గా ఫాలో అవుతుంటారు. సో హెన్స్ ఇట్ ఈస్ recommended to use hence it is recommended to use కాదు, టు టర్న్ ఆన్ అని తీసుకోండి. టు టర్న్ ఆన్ strict mode for JavaScript and define the rules for programming. సో మనం ప్రోగ్రామింగ్ కి కావాల్సిన రూల్స్ ని అయితే డిఫైన్ చేయమని చెప్తారు. మీరు జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేసినప్పుడు డెఫినెట్లీ జావా స్క్రిప్ట్ కోడ్ మొత్తాన్ని కూడా స్ట్రిక్ట్ మోడ్ లో టర్న్ ఆన్ చేసే మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ సంబంధించిన కంటెంట్ బిల్డ్ చేయండి. దానివల్ల ప్రోగ్రామింగ్ సంబంధించిన డిఫైన్డ్ రూల్స్ ని ఫాలో అవుతూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం కోడ్ ని బిల్డ్ చేసినట్టు ఉంటుంది. టు టర్న్ ఆన్ strict mode in JavaScript by using one special keyword called by using the keyword called use strict. మీరు యూజ్ స్ట్రిక్ట్ అనే ఈ పర్టికులర్ కీవర్డ్ ని బేస్ చేసుకొని జావా స్క్రిప్ట్ లో ఏం ఆన్ చేయగలరు, యు ఆర్ ఏబుల్ టు టర్న్ ఆన్ ది
స్ట్రిక్ట్ మోడ్. ఈ యూజ్ స్ట్రిక్ట్ అనే కంటెంట్ ని మీ స్క్రిప్టింగ్ ఫైల్లో కానీ స్క్రిప్ట్ ట్యాగ్ కానీ ఇన్సైడ్ యాడ్ చేస్తే మీరు డెవలప్ చేసే కంటెంట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ రూల్స్ ని డిఫైన్ అవుతూనే బిల్డ్ చేయాలనేది ఏ డెవలపర్ కైనా సరే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రిక్ట్ మోడ్ లేకుండా ఒక ప్రోగ్రామ్ చూద్దాం, స్ట్రిక్ట్ మోడ్ తో ఒక ప్రోగ్రామ్ చూద్దాం, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. స్ట్రిక్ట్ మోడ్ లో బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ మోడ్ లో తీసేస్తే ఎర్రర్ ఎలా ఫేస్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. జావా స్క్రిప్ట్. సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ something which name related to strict mode with an extension called .html icon. So write the whatever the structure you need, something like type html open close, head open close. Within head I just want to mention the title. Next I would like to give the content called strict mode. So next after head I just want to design the body లో మీకు కావాల్సిన HTML స్ట్రక్చర్ ఏమైనా కావాలంటే స్ట్రక్చర్ అప్లై చేయండి, లేదు డైరెక్ట్ గా మనకి ఫంక్షనాలిటీస్ ఏమైనా బిల్డ్ అవ్వాలి అంటే సో ఐ వుడ్ లైక్ టు రైట్ ది ఎంబెడెడ్ స్క్రిప్ట్స్. హౌ టు రైట్ ది ఎంబెడెడ్ స్క్రిప్ట్ ఫర్ దిస్ HTML పేజ్? ఎంబెడెడ్ స్క్రిప్ట్స్ ని ఎలా అప్లోడ్ చేస్తాం ఈ పర్టికులర్ పేజ్ కి? బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఆ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మీరు హెడ్ లో ప్రొవైడ్ చేసిన పర్లేదు, బాడీలో ప్లేస్ చేసిన నాట్ ఎన్ ఇష్యూ. హియర్ ఐ టేకెన్ దట్ స్క్రిప్ట్ ఇన్ head section. So here I just want to build some function related code. Previously we have some basic idea how to design a function in JavaScript. To design a function in JavaScript we use a keyword called function. What is the keyword? Function keyword. After that what we should give the function name, something related to, you can go for function name with any name. Just I'm giving the function name as some f1 అనే ఒక నేమ్ తోతే ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. parenthesis after that you have to give the curly braces. At last మీరు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ ఏం చేయాలి, మీ ఫంక్షన్ కోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు కాల్ ది ఫంక్షన్. మీరు ఫంక్షన్ ని కాల్ చేయకపోతే పేజ్ లోడ్ చేసినా రిఫ్రెష్ చేసినా ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ది సమ్ ఫంక్షన్ కోడ్ హియర్. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ ని అయితే ఈ ఫంక్షన్ లో డిక్లేర్ చేద్దాం, డిఫైన్ చేద్దాం అని చూస్తున్నాం. సో ఐ వుడ్ లైక్ టు డిఫైన్ ఏ వేరియబుల్, సంథింగ్ కాల్డ్, వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ ఐ గివెన్ హియర్? వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? x అనే ఒక వేరియబుల్ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. x కి సమ్ వాల్యూని అసైన్ చేద్దామని చూస్తున్నాం. ఫర్ assigning I'm using the assignment operator and I'm assigning value for x as, how much value I assigned x here? I assign a value for x as 100. So like this you can define. But previously in some programming language లో x కి బిఫోర్ ఏం చేస్తారు, డేటా టైప్స్ ని మెన్షన్ చేస్తారు, రైట్? ఏబుల్ టు సీ దట్. సో మన జావా స్క్రిప్ట్ లో డేటా టైప్ ని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అండర్లైన్ కనిపిస్తుందా? ఎవ్రీబడి ఇంట్ అనే దగ్గర ఎవ్రీవన్. సో మనకి ఇంటీజర్ అనే డేటా టైప్ అసలు జావా స్క్రిప్ట్ లో లేదు. జస్ట్ గో ఫర్ NUM. నెంబర్ టైపే మనకి ఆల్ ది టైప్స్ ఉన్నాయి. సో నేను నెంబర్ టైప్ ప్రొవైడ్ చేసినా సరే నెంబర్ కి కూడా రెడ్ కలర్ అండర్లైన్ ఉందా, నార్మల్ టెక్స్ట్ అనే కనిపిస్తుందా? మీరు ఏదైనా ఎర్రర్ రాస్తే ఎర్రర్ చూపించేసి చూసారా? సో నాకు ఇక్కడ ఎర్రర్ ఉంది, ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది మీకు ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ గా నేను ఇంట్రొడ్యూస్ చేశాను. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ లూజ్లీ కపుల్డ్ ఆర్ వీక్లీ టైప్డ్ లాంగ్వేజ్ గా వీ ఆల్ నో దట్. సో అందుకని చెప్పి మీరు ఎటువంటి టైప్ ఆఫ్ డేటా టైప్స్ అయితే వేరియబుల్స్ కి బిఫోర్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఒక వేరియబుల్ తీసుకున్న వేరియబుల్ కి సమ్ వాల్యూని అయితే అసైన్ చేయండి. ఇప్పుడు ఈ x కి అసైన్ చేసిన వాల్యూ ఎంత? 100 అనే వాల్యూని అసైన్ చేస్తాను, ఒక నెంబర్ వాల్యూ. ఇప్పుడు ఆ వాల్యూ ఎంత అసైన్ చేస్తానో ఆ వాల్యూ నేను అవుట్పుట్ లో ఫైండ్ అవుట్ చేయాలి. అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ప్రింట్ చేయాలి. ఇప్పటివరకు మనం HTML కోడ్ కానీ CSS కోడ్ కానీ ప్రింట్ ఏమైనా చేసామా? అప్ టు వి ప్రింట్ ఎనీ కోడ్? మనం ఏ లాంగ్వేజెస్ కోడ్ ని ఇప్పుడు ప్రింట్ చేయడం చూడలేదు, ఎందుకంటే అవి మార్కప్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం కంటెంట్ ని ప్రింట్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి, లేదంటే రిజల్ట్స్ జనరేట్ అవ్వవు. సో మనకి ప్రోగ్రామింగ్ లో ఎస్పెషల్లీ ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ప్రింట్ చేయడానికి వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి. నేను వన్ ఆఫ్ ది టెక్నిక్ గా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఎ స్పెషల్ మెథడ్ కాల్డ్, what is the method name? To print any result in JavaScript, we utmost priority will go for the method called, what is the method name? I written a method called document.write. Actually this may useful for testing purpose కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది JavaScript లో. సో నేను ఒక అవుట్పుట్ ని టెస్ట్ చేయడం కోసం నేను యూస్ చేసిన స్పెసిఫిక్ మెథడ్ ఇస్ document.write. సో ఇప్పుడు నేను రిజల్ట్ ని చెక్ చేయాలంటే I would like to go for the value called x, save the file and run the output through server. మీరు సర్వర్ తో రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది x కి అసైన్ చేసిన వాల్యూ అనేది ప్రింట్ అవ్వాల, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే. నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను, ఫంక్షన్ కి సమ్ వాల్యూని అసైన్ చేస్తాను, ఫంక్షన్ ఆఫ్టర్ దట్ ఆ ఫంక్షన్ ని కాల్ కూడా చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ లో మనం తీసుకున్న వేరియబుల్ కి అసైన్ చేసిన వాల్యూ అనేది ప్రింట్ అవడం కనిపిస్తుందా ఎవ్రీవన్? ఇప్పుడు మనకి వాల్యూ అయితే కనిపిస్తుంది, బట్ ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా ఇక్కడ? ఇస్ దర్ ఎనీ ఎర్రర్? మనకి ఎర్రర్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే వెబ్ పేజ్ లో చూస్తే సరిపోదు. వెబ్ పేజ్ మీకు ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇది HTML ఫైల్ కాబట్టి HTML ఫైల్ ఎటువంటి ఎర్రర్ ఇవ్వదు. మీరు రాసిన దాంట్లో జావా స్క్రిప్ట్ ఏమైనా ఎర్రర్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు ఆ పేజ్ లో ఉండి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ మూవ్ అవ్వండి. యూ మే షుడ్ గో మూవ్ టు ఇన్స్పెక్ట్ పేజ్.
ఇప్పుడు ఇన్స్పెక్ట్ లో మనం ఎక్కడికి మూవ్ అయితే మనకి ప్రాపర్ రిజల్ట్స్ వస్తుంది. యూ షుడ్ మే గో టు కన్సోల్. నేను కన్సోల్ కి వెళ్తున్నాను. హియర్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. లైవ్ రీలోడ్ ఈస్ నాట్ ఎనేబుల్ ఉంది. బట్ ఆ లైవ్ రీలోడ్ కాకుండా ఇంకేమైనా ఎర్రర్ ఏమైనా కనిపిస్తుందా? ఇస్ దేర్ ఎనీ ఇష్యూస్ ఇన్ దిస్ పేజ్? సి హియర్, ఇస్ దేర్ ఎనీ ఇష్యూస్? దెర్ ఈస్ నో ఎర్రర్, ప్రాపర్ గా అబ్సల్యూట్ గా వర్క్. బట్ ఇప్పుడు మనం ఈ 100 అనే వాల్యూని ఒక వేరియబుల్ కి అసైన్ చేసాం కదా, దట్ ఈస్ నాట్ ఏ రైట్ వే టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. మీరు ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరియబుల్ ఏమవ్వాలి అంటే ఏ ప్రోగ్రామింగ్ లో అయినా సరే డిఫైన్ అవ్వాలి. బట్ ఇక్కడ నేను వేరియబుల్ ని డిఫైన్ చేశాను. హియర్ చూడండి, నేను డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేశానా, డిఫైన్ చేసి వాల్యూని అసైన్ చేశాను? నేను డైరెక్ట్ గా వేరియబుల్ కి సమ్ వాల్యూని అసైన్ చేశాను. దిస్ ఈస్ నాట్ ఏ వే ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామింగ్. ఓకేనా? ఇలా డెవలపర్స్ అనేవారు షార్ట్ కట్స్ ఫాలో అయిపోతారు. వేరియబుల్ ని డిఫైన్ చేయకుండా వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేస్తారు. జావా స్క్రిప్ట్ అబ్సల్యూట్ గా వర్కౌట్ అయిపోతుంది, ఎటువంటి ఎర్రర్ ఇవ్వట్లేదు. బట్ యాజ్ ఎ డెవలపర్ గా మీకు తెలియాలి ప్రోగ్రామింగ్ ఉన్న మెయిన్ రూల్ ఏంటి. మీరు ఏదైనా ఒక వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరియబుల్ ఏమవ్వాలి, డిఫైన్ ఆర్ డిక్లేర్ అవ్వాలి. మీరు డిఫైన్ చేయకుండా డిక్లేర్ చేయకుండా వాల్యూని అసైన్ చేద్దామంటే దట్ ఈస్ అ నాట్ వే టు రైట్ ఎ ప్రోగ్రామింగ్ ప్రాపర్లీ. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాలంటే ఆ వేరియబుల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు డిక్లేర్ ఆర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూని అసైన్ చేయండి. అది ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే, ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ ఏ బ్యాక్ అండ్ టెక్నాలజీ ఆల్సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే తర్వాత వాల్యూని అయితే అసైన్ చేయాలి. నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్ లోనే ఐ వుడ్ లైక్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. నేను వేరియబుల్ డిక్లేర్ చేయడానికి నమ్ ఎక్స్ అని ఇస్తున్నాను. నమ్ ఎక్స్ అని ఇస్తున్నా అంటే నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూని ఎక్స్ లో స్టోర్ చేద్దామని ఇచ్చినాను. నేను నెమ్ అనే డేటా టైప్ కూడా మనం ప్రొవైడ్ చేయకూడదు. బికాస్ జావా స్క్రిప్ట్ అనేది ఏమని చెప్తున్నాను, లూజ్లీ కపుల్డ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. అక్కడ అన్నోన్ కీవర్డ్ ఆర్ ఐడెంటిఫైర్ అని కనిపిస్తుంది. కాబట్టి మీరు వేరియబుల్స్ ఏ వేరియబుల్ లో ఏ వాల్యూ స్టోర్ చేసినా సరే ఆ వేరియబుల్ కి బిఫోర్ సమ్ కీవర్డ్స్ ని ప్రొవైడ్ చేయమని చెప్పాను. వాట్ ఆర్ ద కీవర్డ్స్? వాట్ ఆర్ ద కీవర్డ్స్? వేర్ లెట్ కాన్స్టెంట్. ఇప్పుడు నేను ఇదే కోడ్ ని వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా ఇప్పుడు ఈ కోడ్ ని నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుందా, ఎర్రర్ రావట్లేదంటే ఎర్రర్ రాదు. బట్ ఇదే కోడ్ ని మీరు స్ట్రిక్ట్ మోడ్ లో బిల్డ్ చేయండి, ఎర్రర్ వస్తుంది. సో స్ట్రిక్ట్ మోడ్ లో మనం ఈ కోడ్ ని బిల్డ్ చేయాలి. జావా స్క్రిప్ట్ కోడ్ అంటే ఎలా టర్న్ ఆన్ చేస్తాం జావా స్క్రిప్ట్ లో స్ట్రిక్ట్ మోడ్ ని? బై యూజింగ్ ది కీవర్డ్ కాల్డ్, వాట్ ఈస్ ద కీవర్డ్? యూజ్ స్ట్రిక్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే మనకు డెఫినెట్లీ ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎందుకంటే వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత మీరు వాల్యూ అసైన్ చేయాలి. ఈ స్క్రిప్ట్ స్టార్టింగ్ లోనే ఐ జస్ట్ వాంట్ టు గివ్ ది వాల్యూ రిలేటెడ్ టు యూజ్ స్ట్రిక్ట్. ఈ యూజ్ స్ట్రిక్ట్ అనే పర్టికులర్ కంటెంట్, ఈ టెక్స్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే ఏ డెవలపర్ అయినా సరే ఏమనుకుంటారు, ఓకే ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్ ని వీళ్ళు టర్న్ ఆన్ చేశారు, మనం బిల్డ్ చేసే కోడ్ అంతా కూడా మనం డెఫినెట్లీ ప్రోగ్రామింగ్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు బిల్డ్ చేశాను యూజ్ స్ట్రిక్ట్ అనే కీవర్డ్. ఆఫ్టర్ అవుట్పుట్ లో మీకు వెబ్ పేజ్ లో అవుట్పుట్ 100 అని కనిపిస్తున్నా, కన్సోల్ లో ఎర్రర్ కనిపిస్తున్నా. సో నేను స్ట్రిక్ట్ మోడ్ టర్న్ ఆన్ చేయడం వల్ల మీకు 100 అనే రిజల్ట్ వెబ్ పేజ్ ప్రింట్ చేయట్లేదు, చూస్తున్నారా ఎవ్రీబడి? వెబ్ పేజ్ నాకు 100 ప్రింట్ చేయలేదు. అండ్ కన్సోల్ ఒక ఎర్రర్ ని క్యాప్చర్ చేసి ఇచ్చింది. వాట్ ఈస్ ద ఎర్రర్? అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్ అండ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ ఆర్ నాట్ డిఫైన్డ్. ఇట్ ఈస్ సేయింగ్ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్ మోడ్ మీరు టర్న్ ఆన్ చేస్తే వేరియబుల్స్ ని డిఫైన్ చేసిన తర్వాత వాల్యూని అసైన్ చేయాలి. వేరియబుల్ ని డిఫైన్ చేయకుండా వాల్యూని అయితే అసైన్ చేయదు. ఇక నేను డిక్లేర్ చేయకుండా అసైన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను డిఫైన్ చేద్దాం అనుకుంటాను. సో నేను డిఫైన్ చేయడం కోసం వేర్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ చేసిన దానికి వాల్యూని అసైన్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, కన్సోల్ ఎర్రర్ ప్రింట్ చేస్తున్నా, అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా. సి, కన్సోల్ ఎటువంటి ఎర్రర్ ఇవ్వట్లేదు, అవుట్పుట్ మాత్రం ప్రాపర్ రిజల్ట్ ని ప్రింట్ చేయడం కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ దిస్ రిజల్ట్. సో రిమెంబర్ దట్. సో మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కోడ్ బిల్డ్ చేయాలి. ఎటువంటి షార్ట్ కట్స్ ఫాలో అవ్వకూడదు అంటే డెఫినెట్లీ ఏం చేయాలి, స్ట్రిక్ట్ మోడ్ ని అయితే టర్న్ ఆన్ చేయండి. ఇలా మీరు స్ట్రిక్ట్ మోడ్ టర్న్ ఆన్ చేస్తే మీ పేజ్ ని ఇంకొక డెవలపర్ చూసినా కానీ అతను కూడా ప్రోగ్రామింగ్ సంబంధించిన షార్ట్ కట్స్ ఫాలో అవ్వరు. ప్రోగ్రామింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కోడ్ బిల్డ్ చేస్తూ వెళ్తారు. ఓకేనా? అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ నేను వేరియబుల్ డిఫైనింగ్, వేరియబుల్ అసైనింగ్ 2 డిఫరెంట్ లైన్స్ లో చేశానా, సేమ్ లైన్ లో చేశానా? వేరియబుల్ డిఫైనింగ్ అండ్ అసైనింగ్ డిఫరెంట్ లైన్స్. 2 డిఫరెంట్ లైన్స్. మీరు ఇలా 2 డిఫరెంట్ లైన్స్ లో తీసుకోవడం మెమరీ కన్సప్షన్ అయిపోతే సేమ్ లైన్ లో మీరు డిఫైన్ చేసి సేమ్ లైన్ లోనే అసైన్ కూడా చేసుకోవచ్చు. హియర్ నేను var x అని ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. డిఫైన్ చేసిన వేరియబుల్ కి వెంటనే ఏం చేస్తాను, 100 అనే ఒక వాల్యూని కూడా అసైన్ చేస్తాను. 100 అయితే 100 సంథింగ్, 500 అయితే 500, మీరు రిలేటెడ్ ఏ వాల్యూ కావాలన్నా పర్టికులర్ వాల్యూని అయితే అసైన్ చేసేయచ్చు. 75 అవుట్పుట్ 500 ప్రింట్ అవుతుంది తప్ప కన్సోల్ ఎర్రర్ చూపించట్లేదు. మీరు డిఫైనింగ్ అసైనింగ్ సేమ్ లైన్ లో తీసుకున్నా నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? స్ట్రిక్ట్ మోడ్ అంటే అర్థమవుతుందా? యూసేజ్ అనేది క్లారిటీ ఉందా? ఎందుకు యూజ్ చేయాలి? ప్రోగ్రామింగ్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూనే డెవలపర్ కోడ్ బిల్డ్ చేయాలి. సో దానికి కావాల్సిన షార్ట్ కట్స్ ఫాలో అవుతూ బిల్డ్ చేస్తే కోడ్ లో ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఆ ఇన్కన్సిస్టెన్సీ మనం కన్సిస్టెంట్ చేయడం కోసమే ఈ యూజ్ స్ట్రిక్ట్ అనే పర్టికులర్ టెక్స్ట్ ని అయితే మీ పర్టికులర్ స్క్రిప్ట్ కి ఇన్ బిల్డ్ చేయండి. ఎయిదర్ ఇట్ ఈస్ ఫర్ ఎంబెడెడ్ టెక్నిక్ అయినా సరే, ఎక్స్టర్నల్ టెక్నిక్ అయితే డైరెక్ట్ గా పర్టికులర్ ఫంక్షన్ కోడ్ బిల్డ్ చేసినప్పుడు సపరేట్ ఫైల్ లో స్టార్టింగ్ ఆఫ్ ది పేజ్ బిల్డ్ చేసేసాయి. ఓకేనా? క్లియర్?
Yes, sir. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ప్రింట్ చేయడానికి వన్ ఆఫ్ ది టెక్నిక్ ఇన్ జావా స్క్రిప్ట్. సో విల్ సీ అబౌట్ ది డిఫరెంట్ టెక్నిక్స్ టు ప్రింట్ ది కంటెంట్. ఓకే, దిస్ వన్. Okay. Yes, sir. Next, we need to know about another point that is related to another important FAQ. Regularly we face in an interview something related to how browsers knows that the script is JavaScript. సో బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది నువ్వు రాసిన స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అని ఎలా కన్సిడర్ చేయాలి? ఎందుకు స్క్రిప్ట్ గా కన్సిడర్ చేయాలి? మనం స్క్రిప్ట్ అనే కంటెంట్ ని HTML పేజ్ కి అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేస్తాం? ఎంబెడెడ్ ఎక్స్టర్నల్ టెక్నిక్స్ లో మీకు స్క్రిప్ట్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, గుర్తుందా? స్క్రిప్ట్ ఎలిమెంట్స్ మీరు ఎంబెడెడ్ గానీ ఎక్స్టర్నల్ చూసినా సరే స్క్రిప్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రిప్ట్ ఎలిమెంట్ అంటే డెఫినెట్లీ దాంట్లో జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది అనుకుంటారు. బట్ మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అయినా స్క్రిప్ట్ ఎలిమెంట్ లోనే బిల్డ్ చేస్తారు. jQuery కోడ్ అయినా స్క్రిప్ట్ ఎలిమెంటే, రియాక్ట్ కోడ్ అయినా సరే స్క్రిప్ట్ ఎలిమెంట్స్. సో అందుకని చెప్పి పర్టికులర్ గా నువ్వు రాసిన కోడ్ జావా స్క్రిప్ట్ కోడే, ఎటువంటి లైబ్రరీ కోడ్ కాదని చెప్పి బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే యూ కెన్ స్పెసిఫై బై యూజింగ్ MIME type. So which type you need to specify? You need to specify the MIME type for the script. మీరు బిల్డ్ చేసే స్క్రిప్ట్ కి ఏం బిల్డ్ చేయాలి? ఎవ్రీ టైం మనం రాసిన కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అని చెప్పి బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి you can specify by using MIME type. MIME means multipurpose internet mail extension. What is MIME? MIME means multipurpose internet mail extension. So the MIME type for JavaScript is text/JavaScript. What is the MIME type for JavaScript? The MIME type for JavaScript is text/JavaScript, and you can also define by using language attribute. Language attribute for script element. అదే స్క్రిప్ట్ ఎలిమెంట్ కి మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు మీ కోడ్ ని? టెల్ మీ. యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ విత్ లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. MIME టైపే కాకుండా లాంగ్వేజ్ కూడా బిల్డ్ చేయండి. Suppose here this one is a embedded technique or an external technique. This script is an embedded technique or external technique. It's an embedded script. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అని బిల్డ్ చేయడం కోసం బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ కి మీరు MIME టైప్ డిఫైన్ చేయాలి. సో MIME టైప్ ఎలా డిఫైన్ చేస్తారు? టైప్ ఈక్వల్స్ టు text/JavaScript అని డిఫైన్ చేస్తే డెఫినెట్లీ బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఈ స్క్రిప్ట్ ట్యాగ్ కి ఇన్సైడ్ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జావా స్క్రిప్ట్ గానే కన్సిడర్ చేసుకుంటుంది. ఆఫ్టర్ అప్లైయింగ్ ది MIME టైప్ దెర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు మనం MIME టైప్స్ అనేవి స్పెసిఫై చేయడం వల్ల ఈ పర్టికులర్ కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అని చెప్పి? Who will understands? Tell me, who will understands? Browser. So browser will understands. ఇదే MIME టైప్ ని మీరు ఎంబెడెడ్ టెక్నిక్ కి అప్రోచ్ చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ MIME టైప్ ని మీరు ఎక్స్టర్నల్ టెక్నిక్ కూడా యూస్ చేయొచ్చు. సో ఎక్స్టర్నల్ టెక్నిక్ ప్రీవియస్ మనం వి సీన్ ఏ ఫైల్ external.html ఫైల్, రైట్? ఇప్పుడు ఈ ఫైల్ కి మీరు ఎలా అప్లై చేస్తారు? డైరెక్ట్ గా ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి టైప్ అనే అట్రిబ్యూట్ ని మెన్షన్ చేయండి. యూ కెన్ మెన్షన్ ది టైప్ అట్రిబ్యూట్ హియర్. సో టైప్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద MIME టైప్ ఫర్ JavaScript? text/JavaScript. ఇలా ఇస్తే ఏమవుతుంది? ఈ ఎక్స్టర్నల్ టెక్నిక్ లో ఆ స్క్రిప్ట్ ఫైల్ కి బిల్డ్ చేసిన కోడ్ కూడా జావా స్క్రిప్ట్ కోడ్ అని చెప్పి బ్రౌజర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. MIME టైప్ ఫర్ external file. Next, MIME type for embedded. MIME type for embedded. సో మీరు ఎంబెడెడ్ కంటెంట్స్ కి ఎక్స్టర్నల్ కంటెంట్స్ కి ఇంప్లిమెంట్ చేయండి. ఇవి మీరు ప్రతిసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. MIME టైప్స్ అనేవి, స్ట్రిక్ట్ మోడ్స్ అనేవి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి. ఓకేనా? మీరు MIME టైప్ ని టైప్ అన్ అట్రిబ్యూట్ తోనే కాదు ఇంకొక వేలో ఎలా ప్రొవైడ్ చేస్తారంటే డైరెక్ట్లీ some people they use an attribute called language. What they will use, some people MIME types ని డిఫైన్ చేయడానికి టైప్ అట్రిబ్యూట్ కాదు ఇంకొక అట్రిబ్యూట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అనదర్ చాయిస్ ఏంటో మనకి లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ది వాల్యూ కాల్డ్, వాట్ ఈస్ ద వాల్యూ గివెన్ హియర్? వాల్యూ as JavaScript. ఇలా మెన్షన్ చేసినా సరే ఏమవుతుంది? బ్రౌజర్ డెఫినెట్లీ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకేనా? హియర్ దిస్ వన్ ఆల్సో ఎవ్రీబడి. ఈ లాంగ్వేజ్ అనే అట్రిబ్యూట్ ని మీరు either ఎంబెడెడ్ టెక్నిక్ యూస్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ టెక్నిక్ యూస్ చేయొచ్చు. అండ్ MIME టైప్స్ ని ఎప్పుడు కూడా ఏ టెక్నిక్ యూస్ చేయకూడదు? MIME టైప్స్ ని యూ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ ఇన్లైన్. ఎందుకంటే స్క్రిప్ట్ అనే అట్రిబ్యూట్, స్క్రిప్ట్ అనే ట్యాగ్, స్క్రిప్ట్ అనే ఫైల్ ఉండదు.
డైరెక్ట్ గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఈవెంట్స్ ద్వారా పాస్ చేస్తారు కాబట్టి ఈవెంట్స్ కి ఎప్పుడు కూడా మనం మైమ్ టైప్స్ ఇవ్వకూడదు, ఎలిమెంట్స్ కి మాత్రమే లైక్ మైమ్ టైప్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు హెచ్టిఎంఎల్ కి మైమ్ టైప్ ఏమైనా గుర్తుందా? ఎనీవన్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ హెచ్టిఎంఎల్ మైమ్ టైప్? Anyone have an idea or not? EN, sir. So something related to HTML element ki manam definitely we can Languages, use an sir. attribute called, what should we use? Language. Lang అనే ఒక అట్రిబ్యూట్ యూస్ చేసి ఈఎన్ అని ఇస్తే ఇంగ్లీష్ అని చెప్పి, అదే ఐఎన్ అని ఇస్తే ఇంగ్లీష్ ఇండియన్ వర్షన్ అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటుందని చెప్పాను. అదే మీరు సిఎస్ఎస్ కి అయితే ఏమి ఇస్తారు? టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ అని ఇస్తారు. అలా మైమ్ టైప్స్ అనేవి ప్రతి లాంగ్వేజ్ కి కామన్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్ సైడ్. ఎందుకంటే బ్రౌజర్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా కోడ్ ని, బ్రౌజర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇన్సైడ్ ఉన్న కోడ్ ఇంగ్లీష్ వర్షన్ కూడా అది హెచ్టిఎంఎల్ రిలేటెడ్ కోడ్ అని చెప్పి, స్క్రిప్ట్ అండ్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ ఉన్న కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్, స్టైల్ ట్యాగ్ ఇన్సైడ్ ఉన్న కోడ్ సిఎస్ఎస్ కోడ్ అని చెప్పి బ్రౌజర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. సో అందుకని చెప్పి మైమ్ టైప్స్ అనేవి రికమెండెడ్ థింగ్ వైల్ యూ ఆర్ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్, వైల్ యూ ఆర్ ప్రాక్టీసింగ్. మీరు ప్రొవైడ్ చేస్తారా ప్రొవైడ్ చేయరా దట్స్ యువర్ చాయిస్. బట్ మీరు డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ టు ఇంక్లూడ్ దీస్. ఓకే ఎవ్రీబడి? సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్. మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు జావా స్క్రిప్ట్ అంటే బేసిక్ థింగ్స్ ఇవి తెలియాలి. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది, జావా స్క్రిప్ట్ ని హెచ్టిఎంఎల్ ఫైల్ కి ఎలా అప్లై చేస్తారో ఒక ఐడియా ఉంది, అవేర్నెస్. అండ్ యాజ్ వెల్ యాజ్ మైమ్ టైప్స్ అంటే ఒక క్లారిటీ ఉంది, స్ట్రిక్ట్ మోడ్ అంటే ఒక ఐడియా ఉంది, స్క్రిప్ట్ ని హెడ్ సెక్షన్ లో ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, బాడీలో ఎప్పుడు ప్రొవైడ్ చేయాలో తెలుసు, మనం రాసే స్క్రిప్ట్ ని లెగసీ బ్రౌజర్స్ కి ఎలా టార్గెట్ చేయాలో వి హావ్ సమ్ ఐడియా. దీస్ ఆర్ ది బేసిక్ రూల్స్ టు డిఫైన్ ఎ ప్రోగ్రామింగ్. ఓకేనా? దీస్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి కోర్. సో స్టార్ట్ చేయాలంటే మీకు కొన్ని టెక్నిక్స్ తెలియాలి. ఫస్ట్ వీ నీడ్ టు సీ అబౌట్ ది థింగ్ రిలేటెడ్ టు పాపప్ బాక్సెస్ ఇన్ జావా స్క్రిప్ట్. సో వాట్ యూ కెన్ ఏబుల్ టు డూ, యు ఆర్ ఏబుల్ టు జనరేట్ ఏ పాపప్ బాక్సెస్. ఈ పాపప్ బాక్సెస్ అనేవి ఎలా ఉంటాయంటే స్క్రీన్ పైన ఉండవు, స్క్రీన్ పైన ఒక లేఅవుట్ లాగా కనిపిస్తాయి. మీరు ప్రీవియస్లీ మోడల్ చూసారు గుర్తుందా? బూట్ స్ట్రాప్ కాంపోనెంట్, మోడల్ కాంపోనెంట్. మోడల్ అనేది స్క్రీన్ పైన ఒక లేయర్ లాగా అనిపిస్తుంది, ఐడియా ఉందా? మనం దాంట్లో 3 పార్ట్స్, హెడర్ పార్ట్, బాడీ, ఫూటర్ పార్ట్స్ అని చెప్పి మనం బిల్డ్ చేసాం. అలానే జావా స్క్రిప్ట్ లో మనం ఏం బిల్డ్ చేయాలి? ఇప్పుడు పాపప్ బాక్సెస్ ని బిల్డ్ చేయాలి. అవి స్క్రీన్ పైన ఒక లేయర్ లాగా కనిపిస్తాయి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. సో మెథడ్స్ యూస్ చేసి ఫంక్షనాలిటీ బిల్డ్ చేయొచ్చు. We have 3 type of pop-up boxes in JavaScript. First one we have to create with a window.alert and a pop-up box ni create cheyachu. You can able to create with a window.confirm and a pop-up box ni create chestam, confirmation messages ki. And we have another type of message pop-up box called window.prompt. These are the 3 type of pop-up boxes we have in JavaScript. What are the 3 types? Window.alert, window.confirm and window.prompt. ఈ 3 pop-up boxes యూస్ చేసి సిచ్యువేషన్ బేస్ చేసుకుని అలర్ట్ మెసేజెస్ కి అయితే అలర్ట్ పాపప్ ని, కన్ఫర్మేషన్ మెసేజెస్ కి కన్ఫర్మేషన్ ది, ప్రాంప్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కి ప్రాంప్ట్ టైప్ ఆఫ్ విండో అలర్ట్ ని అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, విల్ సీ హౌ దీస్ థింగ్స్ విల్ వర్క్స్. ఆల్ దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ అనేవి ఇన్బిల్ట్లీ ఉంటాయి. మీరు వీటిని ఇలానే యూస్ చేయాలి. ఓకేనా? So check these things. I would like to create a file with name called pop-up boxes with an extension called .html. I taken write this structure, something related to doctype HTML open close. I'm using head open close. Within head create the title. So I'm creating the title called window.alert. So alert type of messages ni meer generate cheyalante alert component gurtunda meeku bootstrap lo everybody. అలర్ట్ కాంపోనెంట్. సో మీరు సక్సెస్ అలర్ట్స్, ఫెయిల్యూర్ అలర్ట్స్ మీకు నచ్చిన కలర్స్ తో జనరేట్ చేస్తుంటారు. హ్యావ్ అన్ ఐడియా? మనం కూడా ఇక్కడ కలర్స్ అయితే జనరేట్ చేయం, జస్ట్ టెక్స్ట్ మెసేజెస్ ని జనరేట్ చేస్తాం. సో ఐఎమ్ యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ డైరెక్ట్లీ హియర్. స్క్రిప్ట్ ఓపెన్ క్లోజ్. ఇన్ దిస్ ఐ డిఫైన్ ఏ థింగ్ విచ్ రిలేటెడ్ టు డైరెక్ట్లీ మన ఫంక్షన్. ఇది ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షనే కదా, మీరు ఎటువంటి ఫంక్షన్ కోడ్ బిల్డ్ చేయకుండానే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ ఇంప్లిమెంట్ ది కోడ్ రిలేటెడ్ టు వాట్ ఈస్ ద థింగ్ ఐ టేకెన్ హియర్, విండో డాట్ అలర్ట్ అని ఇస్తున్నాను. సో నాకు ఒక అలర్ట్ మెసేజ్ ని జావా స్క్రిప్ట్ లో మీరు బిల్డ్ చేయాలి యూజర్ కి అంటే యూజ్ ఏ పాపప్ కాల్డ్ window.alert. ఫర్ దిస్ window.alert you can give any message here. So I would like to give a message for this content related to something like sorry, something went wrong అని ఒక మెసేజ్ ని అయితే యూజర్ కి ప్రొవైడ్ చేస్తాను. ఈ పర్టికులర్ మెసేజ్ అనేది ఇప్పుడు వెబ్ పేజ్ పైన కనిపించకూడదు, వెబ్ పేజ్ పైన ఒక పాపప్ లా కనిపించాలి. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో మీరు అవుట్పుట్ రన్ చేస్తే మీకు దిస్ పేజ్ సేస్ అని చెప్పి సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అనే ఒక మెసేజ్ పాపప్ బాక్స్ లో కనిపిస్తుందా? అది కూడా సెంటర్ ఆఫ్ ది పేజ్ కనిపిస్తుందా? టాప్ సెంటర్ టు ది పేజ్. Yes, sir.
సో లైక్ దిస్. ఇప్పుడు ఇదే పాపప్ ని మీరు బుట్ స్ట్రాప్ లో జనరేట్ చేయాలంటే ఏం చేస్తారు? స్క్రీన్ పైన జనరేట్ చేస్తారు అండ్ దానికంటే కలర్ యాడ్ చేస్తారు అండ్ క్రాస్ సింబల్ యాడ్ చేస్తారు, బటన్ యాడ్ చేస్తారు, అది క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇక్కడ నాకు డిఫాల్ట్ ఒక బటన్ యాడ్ అయింది చూసారా? వాట్ ఈస్ ద బటన్ టు దిస్ అలర్ట్ పాపప్? ఓకే అనే బటన్ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు అలర్ట్ ని క్యాన్సిల్ చేయగలవా? ఓకే మాత్రమే, యాక్సెప్ట్ మాత్రమే చేయగలమా అలర్ట్స్ ని? యాక్సెప్ట్. అలర్ట్స్ ని మనం ఓన్లీ యాక్సెప్ట్ మాత్రమే చేయగలం. వి కెనాట్ క్యాన్సిల్ ఆర్ వి కెనాట్ డిలీట్ ది అలర్ట్స్. బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే అలర్ట్ అనేది మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు ఆ పేజ్ లోడ్ అవుతూనే ఉంటుంది చూడండి. మీకు ట్యాబ్ అబ్జర్వ్ చేస్తే ఆ పేజ్ అనేది ఇంకా లోడ్ అవుతూనే కనిపిస్తుందా? మనకి ఇంకా కంటెంట్ లోడ్ అయ్యి లేదు. సో మీరు ఎప్పుడైతే అలర్ట్ ని యాక్సెప్ట్ చేస్తారో మీకు పేజ్ లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఓకే నువ్వు ఆ పాపప్ ని రీడ్ చేసావు మెసేజ్, ఓకే క్లిక్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఓకే యూజర్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఓకే క్లిక్ చేయగానే ఏమైపోతుంది? ఈ పాపప్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీకు పేజ్ లోడింగ్ కూడా స్టాప్ అవుతుంది చూడండి. నేను ఓకే క్లిక్ చేస్తే పాపప్ అనేది క్లోజ్ అయిపోయింది అండ్ యాజ్ వెల్ పేజ్ లోడింగ్ కూడా ఇంకా అలానే జరుగుతుందా? పేజ్ లోడింగ్ స్టాప్ అయిపోయిందా? హియర్ పేజ్ లోడింగ్ అనేది మీరు అబ్జర్వ్ స్టాప్ చేయండి. అయిపోయింది. పేజ్ లోడింగ్ కూడా మనకి ఏమైపోయిందో ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఇలా మనం డిఫరెంట్ వేస్ లోనే ఈ థింగ్స్ ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు మనం అక్కడ మెసేజ్ అనేది సారీ సంథింగ్ వెంట్ రాంగ్ అనేది నేను ఒక పర్టికులర్ ఫెయిల్యూర్ రిలేటెడ్ మెసేజ్ ఇచ్చాను. మీరు అదే కాదు కదా, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎనీ టైప్ ఆఫ్ మెసేజ్ ని అయితే ప్రొవైడ్ చేయండి మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా. ఓకేనా? బట్ ఇక్కడ మనం కలర్స్ ని అయితే ప్రొవైడ్ చేయలేం జావా స్క్రిప్ట్ లో డిఫాల్ట్. మనం సిఎస్ఎస్ బేస్ చేసుకునే స్టైల్స్ ప్రొవైడ్ చేయొచ్చు అలర్ట్ కి కూడా. బట్ డిఫాల్ట్ అలర్ట్ అయితే ఎటువంటి కలర్ ఇవ్వదు, నార్మల్ గా ఇలానే జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇది పాపప్ లానే కనిపిస్తుందా మీకు ఎవ్రీబడి? అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది స్పేస్ సేస్ అని చెప్పి లోకల్ హోస్ట్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ కనిపిస్తున్న పోర్ట్ నెంబర్ 5500. మనం రన్ చేస్తున్న సర్వర్ రిలేటెడ్ కదా, సో అందుకని చెప్పి అలాగే కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకేనా? దిస్ వన్ విండో డాట్ అలర్ట్. నేను ఈ Yes, విండో sir. డాట్ అలర్ట్ ని స్క్రిప్ట్ లో డైరెక్ట్ గా బిల్డ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎటువంటి ఫంక్షనాలిటీలో ఇన్బిల్డ్ చేయలేదు చూస్తే. ఎందుకంటే ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీ రిలేటెడ్ మెథడ్సే కాబట్టి మనం ఇంకొక సెపరేట్ ఫంక్షన్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో ఏం బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు ఆ మెథడ్స్ యూస్ చేస్తే వర్క్ అయిపోతాయి థింగ్స్ అనేవి. సో ఇది విండో డాట్ అలర్ట్. సో విండో డాట్ అలర్ట్ అనేది యూజర్ కి ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం అంతే. ఇప్పుడు యూజర్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలి అంటే వాట్ టైప్ ఆఫ్ పాపప్ బాక్స్ యూ నీడ్ టు యూస్? కన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ మెసేజెస్. యూజర్ డైలమాలో ఉన్నారు, యూజర్ ఎనీ వన్ థింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్స్ లో ఏం యూజ్ చేస్తాం ఆల్ ది టైమ్? జస్ట్ యూజ్ ఎ పాపప్ కాల్డ్ window dot confirm. So here I'm using the window dot confirm method, and here I just want to take the something related to are you sure, something related to ఒక క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తున్నాను. are you sure really want to delete ఫైల్ అని చెప్పి ఒక పర్టికులర్ క్వశ్చన్ అయితే యూజర్ కి ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ రీఫ్రెష్ ది పేజ్ హియర్. ఓకే, రీఫ్రెష్ ది పేజ్. సో విండో డాట్ కన్ఫర్మ్ వచ్చింది. కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే ఒక పాపప్ లో జనరేట్ అయింది. ఈసారి జనరేట్ అయిన పాపప్ కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? హౌ మెనీ ఆప్షన్స్ ఫర్ దిస్ కన్ఫర్మేషన్ మెసేజ్? 2 ఆప్షన్స్. ఓకే ఆప్షన్ ఉంది, క్యాన్సిల్ ఆప్షన్ ఉంది. మీరు ఓకే క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆ క్వశ్చన్ ఓకే ప్రొసీడింగ్ అవుతుంది. మీరు క్యాన్సిల్ క్లిక్ చేస్తే క్వశ్చన్ క్యాన్సిల్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. మీరు మీ మొబైల్లో ఏదైనా పర్టికులర్ ఫైల్స్ ని డిలీట్ చేయాలన్నా సరే ఇలా పాపప్ జనరేట్ అవుతుంది. ఐడియా ఉందా? వాటిని ప్రాంప్ట్ మెసేజెస్ అంటారు. యాక్చువల్లీ అవి కన్ఫర్మేషన్ మెసేజెస్ కింద వస్తాయి. మీరు పేమెంట్స్ చేసినప్పుడైనా సరే, సో ఆర్ యూ రియల్లీ వాంట్ టు మేక్ ది పేమెంట్ అని చెప్పి ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఓకే ప్రొసీడ్ క్లిక్ చేస్తే ప్రొసీడ్ అవుతుంది, క్యాన్సిల్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది పేమెంట్ ప్రొసీడింగ్ అని. అబ్జర్వ్ చేస్తారు ఆ థింగ్స్ అనేవి. అవన్నీ కూడా ఎటువంటి పాపప్స్ తో జనరేట్ చేస్తారు? కన్ఫర్మేషన్ పాపప్స్ తోనే. కన్ఫర్మేషన్ కి అలర్ట్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్ఫర్మ్ అండ్ అలర్ట్? అలర్ట్స్ ఏం చేయగలవు? జనరల్లీ యూజర్ కి ఒక టెక్స్ట్ టైప్ ఆఫ్ మెసేజెస్ ని ప్రొవైడ్ చేస్తాయి. అదే కన్ఫర్మ్ ఏం చేస్తుంది యూజర్ కి? సో పాసిబుల్ ఛాన్సెస్ అనేవి మోర్ దెన్ 1 ఇస్తుంది. యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ అయినా క్లిక్ చేయొచ్చు. ఓకేనా? కన్ఫర్మేషన్ కి అండ్ అలర్ట్ కి డిఫరెన్స్. Yes, sir. Next, what is the last one we have? We have another type of pop-up box called window dot prompt. Something user దగ్గర నుంచి somewhat input information ని మీరు కలెక్ట్ చేయాలి. Some type of input information యూజర్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ని గెట్ చేయాలి. అది కూడా పాపప్ బాక్స్ ద్వారా గెట్ చేయాలి అంటే జస్ట్ యూజ్ ది మెథడ్ కాల్డ్ window dot prompt. So I'm removing these things. I'm using window dot prompt here. So window dot prompt అని ఇస్తున్నాను. Just save the file and run the output through server. మీరు అబ్జర్వ్ చేస్తే నీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ లో ఏం కనిపిస్తుంది? సరే, నేను మెసేజ్ ఏమి ఇవ్వలేదు. వాట్ ఇట్ విల్ ఏబుల్ టు డిస్ప్లేయింగ్ ఇన్ దిస్ ప్రాంప్ట్ పాపప్ బాక్స్? ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ ప్రాంప్ట్ పాపప్ బాక్స్ లో? ఒక టెక్స్ట్ బాక్స్ అనేది కనిపిస్తుందా? ఎవ్రీబడి ఏబుల్ టు సీ ది టెక్స్ట్ బాక్స్? Yes, sir. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ మనం జనరేట్ చేయాలంటే యాక్చువల్లీ HTML లో ఏ ట్యాగ్ యూస్ చేస్తే జనరేట్ అవుతుంది? Input. HTML
ఇన్పుట్ ట్యాగ్. బట్ అక్కడ నేను ఇన్పుట్ అనే ఎలిమెంట్ ఏమైనా యూజ్ చేసామా మనం? హియర్ వి యూజ్ ఎనీ ఇన్పుట్ ఎలిమెంట్. నేను జస్ట్ ఎటువంటి ఇన్పుట్ ఎలిమెంట్ ఇవ్వలేదు, జస్ట్ విండో డాట్ ప్రాంప్ట్ అని ఇచ్చాను. విండో డాట్ ప్రాంప్ట్ అని ఒక పర్టికులర్ స్పెసిఫిక్ మెథడ్ యూజ్ చేస్తే మనకు ఒక పాపప్ జనరేట్ అవుతుంది. ఆ పాపప్ లో ఏమొస్తుంది, ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ ని అయితే జనరేట్ చేస్తుంది. ఇలా టైప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ నుంచి యూజర్ ఏదైనా ఒక ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతాయి. సంథింగ్ ఈ విండో డాట్ ప్రాంప్ట్ లో ఏ డేటా ఎంటర్ చేయాలో కూడా చెప్పొచ్చు మనం. సంథింగ్ రిలేటెడ్ టు ఎంటర్ ఓటీపీ హియర్ అని చెప్పిస్తున్నాను. సో వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఎంటర్ ఓటీపీ హియర్ అంటే ఇప్పుడు యూజర్ ఏం చేస్తారు, అక్కడ ఆ పర్టికులర్ పేజ్ మనం ఒక ఓటీపీ సెండ్ చేస్తుంటాం, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తుంటారు. మీరు పేమెంట్స్ చేసినప్పుడు ఓటీపీస్ వస్తాయి, కన్ఫర్మేషన్ ఓటీపీస్. ఆ ఓటీపీస్ ఎంటర్ చేస్తేనే ప్రొసీడ్ వస్తుంది, గుర్తుందా? అటువంటి సిచ్యువేషన్స్ లో యూజర్ దగ్గర నుంచి సమ్ వాట్ డేటాని మీరు కలెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో ట్రై టు యూజ్ ఎ పాపప్ కాల్డ్, what is the type of pop-up box this is a pop-up box which is related to window dot prompt. Okay now window dot prompt and alert and confirm, these three pop-up boxes are clear everybody. Alert emo alert type of messages ki, confirmation emo confirmation type of message ni user దగ్గర నుంచి accept చేయించడం కోసం యూజర్ దగ్గర నుంచి somewhat input information ని కలెక్ట్ చేయాలి అంటే ప్రాంప్ట్ టైప్ ఆఫ్ pop-up box ని అయితే యూజ్ చేయండి. అండ్ ఎవ్రీ టైం మీరు విండో అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ ప్రాంప్ట్ అయితే ప్రాంప్ట్, అలర్ట్ అయితే అలర్ట్, కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ యూజ్ చేయొచ్చు. విండో అంటే ఏం లేదు, ఒక సపరేట్ ట్యాబ్ లో ఓపెన్ అవ్వమని చెప్తుంది. మీరు విండో మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా నాట్ అన్ ఇష్యూ. విండో ఈజ్ అన్ ఆప్షనల్ థింగ్, బట్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గివ్ ది అలర్ట్ అయితే అలర్ట్, కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్, ప్రాంప్ట్ అయితే ప్రాంప్ట్ ని డిఫైన్ చేయండి. ఓకే, దిస్ వన్ ఎవ్రీవన్. Yes, sir. 3 pop-up boxes, these are important. Sometimes మనల్ని రిజల్ట్స్ ని మనకి ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి, ఫైనల్ రిజల్ట్స్ ని మనం ఈ పాపప్ బాక్స్ లో జనరేట్ చేయమంటారు. ఆ పాపప్ బాక్స్ కూడా అలర్ట్ లో ప్రింట్ చేయమని చెప్తారు. సో మీరు అలర్ట్ లో కూడా డేటాని ప్రింట్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఓకే, పాపప్ బాక్సెస్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, అవుట్పుట్ పాసిబిలిటీస్ ఇన్ జావా స్క్రిప్ట్. నా ఫర్దర్ గా కోడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక కాన్సెప్ట్ మీద మీరు అవేర్గా ఉండాలి. దట్ ఆర్ నథింగ్ బట్ అవుట్పుట్ పాసిబిలిటీస్ ఇన్ జావా స్క్రిప్ట్. మీరు అవుట్పుట్ ని మీరు డిస్ప్లే చేయాలి యూజర్ కి అంటే కొన్ని పాసిబిలిటీస్ ని మీరు బేస్ చేసుకునే డిస్ప్లే చేయాలి యూజర్ కి. ఆ పాసిబిలిటీ ఛాన్సెస్ ఏమున్నాయి, మెథడ్స్ ఏమున్నాయి అంటే యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఎ అవుట్పుట్ విత్ పాసిబిలిటీ లైక్ ఇన్నర్ HTML. ఏ పర్టికులర్ స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసుకుని మీరు అవుట్పుట్ ని జావా స్క్రిప్ట్ లో గెట్ చేయొచ్చు. You can able to display the output to the user with a specific method called inner HTML. Is there any capital letter here? Yes, sir. HTML capital. HTML అది camel case syntax అని కూడా మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. camel case syntax అంటే ఏముంటుంది, వర్డ్ లో సెకండ్ లెటర్, మనం తీసుకున్న సెంటెన్స్ లో సెకండ్ వర్డ్ నుంచి స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది. బట్ ఇప్పుడు సెకండ్ వర్డ్ మాత్రమే క్యాపిటల్ ఉందా, ఆల్ లెటర్స్ క్యాపిటల్ ఉన్నాయి ఆ వర్డ్ లో? వర్డ్ లో 2 వర్డ్స్ ఉన్నాయి, సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ లేదు, రిమైనింగ్ అన్ని లెటర్స్ కూడా ఉన్నాయి కదా. ఇది camel case కాదు, అది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ టు వెరిఫై ది అవుట్పుట్ పాసిబిలిటీ. యూ కెన్ చెక్ విత్ ఇన్నర్ HTML అండ్ వాల్యూ ఆల్సో. ఏం యూజ్ చేయొచ్చు అవుట్పుట్ పాసిబిలిటీ కోసం? మీరు ఇన్నర్ HTML అనే మెథడ్ యూజ్ చేస్తున్నా నాట్ అన్ ఇష్యూ, వాల్యూ యూజ్ చేసినా నాట్ అన్ ఇష్యూ. ఈ ఇన్నర్ HTML వాల్యూ ఏ సిచ్యువేషన్ పాసిబిలిటీలో యూజ్ చేయాలి అంటే మీరు రిజల్ట్స్ ని యూజర్స్ కి HTML ఎలిమెంట్స్ లో ప్రింట్ చేయాలనుకుంటే ఈ మెథడ్స్ యూజ్ చేయాలి. అవుట్పుట్స్ ని మనం యూజర్స్ కి ఎక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము, అవుట్పుట్స్ ని మనం యూజర్స్ కి HTML ఎలిమెంట్స్. మీకు HTML ఎలిమెంట్స్ గుర్తున్నా, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్, టేబుల్స్, ఫార్మ్స్, ఇలా వీటిలైనా ఏదైనా ఒక HTML ఎలిమెంట్స్ లో మీరు జనరేట్ చేయాలి అంటే ఆ HTML ఎలిమెంట్ కి ఏదైనా ఇన్నర్ HTML కానీ వాల్యూ కానీ యూజ్ చేయాలి. ఎప్పుడు ఇన్నర్ HTML యూజ్ చేయాలి, ఎప్పుడు వాల్యూ యూజ్ చేయాలి అంటే మనకి HTML లో రీడబుల్ ఎలిమెంట్స్ అండ్ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఐడియా ఉందా? ఇంటరాక్టివ్ ఫీల్డ్స్. మీకు ఫార్మ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ ఏంటివి? యూజర్ అక్కడ ఉన్న డేటాను చేంజ్ చేయగలరా, చేంజ్ చేయలేరా? రీడబుల్ ఎలిమెంట్స్ కదా. మీరు రీడబుల్ ఎలిమెంట్స్ లో డేటాని యూజర్ కి రిప్రజెంట్ చేయాలి అంటే ఇన్నర్ HTML అనే పాసిబిలిటీ యూజ్ చేయండి. ఫార్మ్ రిలేటెడ్ ఇన్పుట్ ఫీల్డ్స్ లో కానీ, డ్రాప్ డౌన్స్ లో కానీ, రేడియో బటన్ ఆర్ చెక్ బాక్స్, డ్రాప్ డౌన్స్, ఈ ఫీల్డ్స్ లో డేటా ఏమైనా గెట్ చేయాలి అంటే వాల్యూ యూజ్ చేయండి. అంటే రీడబుల్ ఎలిమెంట్స్ కి ఏమో ఇన్నర్ HTML యూజ్ చేద్దాం, టెక్స్ట్ బాక్సెస్ కి కానీ, ఫార్మ్ రిలేటెడ్ ఫీల్డ్స్ కి కానీ వాల్యూ యూజ్ చేయండి. నెక్స్ట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ విత్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ యూజ్ చేస్తే మనం అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవచ్చు. HTML ఎలిమెంట్స్ లేదు, మనకి సపరేట్ గా ప్రింట్ అవ్వాలి, జావా స్క్రిప్ట్ లో స్పెసిఫిక్ మెథడ్స్ ఉన్నాయంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్ యూజ్ చేస్తే అవుట్పుట్ అనేది ఒక న్యూ స్క్రీన్ లో జనరేట్ చేస్తుంది. అవుట్పుట్ ఎక్కడ జనరేట్ చేస్తుంది డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది? ఇట్ విల్ జనరేట్స్ అవుట్పుట్ ఇన్ ఏ న్యూ స్క్రీన్, ఇంకొక ట్యాబ్ లో న్యూ స్క్రీన్ లో జనరేట్ చేస్తుంది. ఆ న్యూ స్క్రీన్ అనేది రిజల్ట్ లో చూపిస్తాను. అండ్ ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది మోస్ట్లీ టెస్టింగ్ కేసెస్ లో యూస్ఫుల్ అవుతుంది. ఏ కేసు లో హెల్ప్ఫుల్ అవుతుంది డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది? ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ టెస్టింగ్ కేసెస్ లో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రాపర్ గా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయా రావట్లేదు అనేది వెరిఫై చేయడం కోసం యూస్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్ డాట్ రైట్.
నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ console.log. మనం జావా స్క్రిప్ట్ లో ఏదైనా ఒక ఎర్రర్ ని చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళి చూస్తాం జనరలీ? మనం ఎర్రర్ ని ఫేస్ చేయాలి అంటే కన్సోల్ కదా, ఇన్స్పెక్ట్ లాగా కన్సోల్. మనం కన్సోల్ లోనే వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు మనం అదే కన్సోల్ లో రిజల్ట్స్ ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా మీకు ఎర్రర్ ఉంది, ఈ ఎర్రర్ ఇక్కడ వస్తుందని మీకు ఏమైనా ఛాన్స్ తెలిస్తే ఆ ఎర్రర్ ని కన్సోల్ లో ప్రింట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేసేది HTML ఫైల్ కాబట్టి HTML ఫైల్ ఎటువంటి ఎర్రర్ ఇవ్వదు మీకు జనరలీ. ఓకే, కాబట్టి నువ్వు ఎర్రర్ చెక్ చేయాలంటే కన్సోల్ ఫైల్ చెక్ చేయాలి. సమ్ టైమ్స్ కన్సోల్ కూడా క్యాప్చర్ చేయలేకపోవచ్చు ఎర్రర్. బట్ అదే నువ్వు console.log ఇచ్చేసావు అనుకోండి, ఆ పర్టికులర్ లైన్ లో ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపించేస్తుంది. లేదంటే రిజల్ట్స్ మీరు వెరిఫై చేయాలన్నా console.log యూస్ చేయొచ్చు. అండ్ మనం పాపప్ బాక్స్ ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, అలర్ట్ గుర్తుంది కదా, మీరు అలర్ట్ లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో మీకు డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. మీరు రిక్వైర్మెంట్ రిలేటెడ్ గా HTML ఎలిమెంట్ లోనా, న్యూ స్క్రీన్ లోనా, కన్సోల్ లోనా, ఒక పాపప్ లోనా మీరు అవుట్పుట్ ని ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ ప్రింట్ చేయడానికి ఉన్న పాసిబిలిటీ మెథడ్స్ ఇవి. ఈ మెథడ్స్ ని మీరు యూస్ చేసుకుంటే మీరు ఎక్కడ కావాలి అంటే అక్కడ అవుట్పుట్స్ ని అయితే రిజల్ట్స్ గా ప్రింట్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్ ఎవ్రీబడి, ఎస్ సార్. output possibilities. So what are the different output possibilities we have in JavaScript? Inner HTML and value, document.write, console.log, alert type of pop-up box. మీరు అలర్ట్ అనే పాపప్ బాక్స్ కాదు, ఎనీ టైప్ ఆఫ్ పాపప్ బాక్స్ లో మీరు ఏ పాపప్ బాక్స్ లో జనరేట్ చేయమంటే ఆ పాపప్ బాక్స్ లో అయితే జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనల్ని అలర్ట్ పాపప్ బాక్సెస్ లోనే జనరేట్ చేయమంటారు. సో ఐమ్ గివింగ్ డైరెక్ట్లీ అలర్ట్ మెథడ్ హియర్. దిస్ వన్ ఈస్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ విల్స్ గో ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కోర్ కాన్సెప్ట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో జావాస్క్రిప్ట్ కోర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షన్స్ గురించి ఒక అవేర్నెస్ ఉండాలి. నెక్స్ట్ యు ఆర్ ఏబుల్ టు అవేర్ ఆఫ్ డేటా టైప్స్. నెక్స్ట్ యు ఆర్ ఏబుల్ టు అవేర్ ఆఫ్ ఆపరేటర్స్. నెక్స్ట్ యు ఆర్ ఏబుల్ టు అవేర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ కాన్సెప్ట్స్ లో మనకి ఇన్బిల్ట్ లేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ వస్తాయి, కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు. ఈ కోర్ కాన్సెప్ట్స్ మీరు క్లారిటీగా ఉంటే జావాస్క్రిప్ట్ లో మీరు జావాస్క్రిప్ట్ మోస్ట్లీ 70% టాస్క్స్ ని ఫినిష్ చేసినట్టు. మీరు ఈ కాన్సెప్ట్స్ అవేర్ గా ఉంటే జావాస్క్రిప్ట్ లో ఫంక్షన్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, స్టేట్మెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ ఏంటివి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి, ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, వీటి మీద మీరు అవేర్ గా ఉంటే డెఫినెట్లీ మీరు గుడ్ స్కిల్ జావాస్క్రిప్ట్ మీద గెట్ చేసినట్టే. అండ్ జావాస్క్రిప్ట్ అనేది మన ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గా మనకు ఒక క్లారిటీ ఉంది. జావాస్క్రిప్ట్ అనేది ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తాం? JavaScript is which type of scripting language? How many types of scriptings we have? Tell me, how many types of scriptings? Tell me, guys. Scripting means generally, what do you mean by scripting? Scripting means JavaScript పాయింట్స్ నేను మీకు ఇచ్చింది చదివారా చదవలేదా? కాన్సెప్ట్స్ ని రీడ్ చేశారా? So JavaScript types boolean numbers. నేను టైప్స్ అడగట్లేదు. జావాస్క్రిప్ట్ విచ్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. డేటా టైప్స్ గురించి అడగట్లేదు. ఇంకా డేటా టైప్స్ మీకు చెప్పలేదు కదా. సో జావాస్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నారు. అసలు ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని క్వశ్చన్ చేస్తున్నారు. We have used for client side scripting, sir. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్. క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్? Browser. బ్రౌజర్ ఒకటే చెప్పాను. Programming on the browsers. మనం ఏదైతే కోడింగ్ ని జావాస్క్రిప్ట్ లో బిల్డ్ చేస్తామో ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ ని మనం సర్వర్ లెవెల్ కాకుండా ఓన్లీ బ్రౌజర్ లెవెల్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తే అదేమవుతుంది? క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అవుతుంది. ఇప్పుడు జావాస్క్రిప్ట్ అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు HTML తో యూజ్ చేస్తేనేమో క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ గా వర్క్ అవుతుంది. అదే జావాస్క్రిప్ట్ మీరు బ్యాక్ అండ్ నోడ్ చేస్తూ యూజ్ చేస్తే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ గా వర్క్ అవుతుంది. డేటాబేస్ లో మీరు MongoDB తో కూడా యూజ్ చేయొచ్చు డేటాబేస్ తో. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం వన్ అండ్ ఓన్లీ టెక్నాలజీ ఫర్ క్లయింట్ సైడ్ వాలిడేషన్. మీరు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ఇంకా ఏ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కూడా డిఫైన్ చేయలేరు. బికాస్ మీరు C చూసినా, జావా చూసినా, పైథాన్, PHP, Node.js, Perl, .NET, ASP.NET ఏ ప్రోగ్రామింగ్ చూసినా సరే అవన్నీ కూడా సర్వర్ తోనే ఇంటరాక్షన్ ఉంటాయి, సర్వర్ లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామింగ్ దట్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ బ్రౌజర్ లెవెల్ అంటే దట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఓన్లీ. జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ కోసం మన వెబ్ పేజ్ ని డైనమిక్ చేసి సో మన వెబ్ పేజ్ ఎలా బిహేవ్ చేయాలని చెప్పడానికి కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అనేవి మీరు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూస్తారు. మీరు ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా కోర్ కాన్సెప్ట్స్ గా ఇవే ఉంటాయి, ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. బట్ అప్రోచ్ అయ్యే వేస్ డిఫరెంట్ ఉంటాయి. జావాస్క్రిప్ట్ అనేది మరీ స్టాండ్ అలోన్ గా ఉంటుంది.
జావా స్క్రిప్ట్ లో మనం యూస్ చేసే ఫంక్షన్స్ కానీ డేటా టైప్స్ కానీ ఆపరేటర్స్ వేరియబుల్ స్టేట్మెంట్స్ ఏవైనా సరే రిమైనింగ్ ప్రోగ్రామింగ్స్ తో మీరు కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటాయి. సింటాక్సెస్ డిఫరెన్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ అప్రోచెస్ డిఫరెన్స్ ఉంటాయి. సో అందుకనే జావా స్క్రిప్ట్ అనేది కొంచెం స్టాండ్ అలోన్ గా ఉంటుంది, దాని అంటూ ఒక యూనిక్ నేచర్ ఉంటాయి. సో ఇవే ఫంక్షన్స్ రేపు మీరు బ్యాక్ ఎండ్ లో ఫేస్ చేస్తారు, ఇవే డేటా టైప్స్ మీరు బ్యాక్ ఎండ్ లో ఫేస్ చేయొచ్చు. బట్ వాటికి ఇక్కడ జావా స్క్రిప్ట్ థింగ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీకు కోర్ కాన్సెప్ట్స్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లో అయినా సరే మెయిన్లీ ఇవే వస్తాయి. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ వీఆర్ ఏబుల్ టు గో ఫర్ స్టార్టింగ్ విత్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ తో మూవ్ అవుదాం ఫస్ట్. అండ్ మీకు ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్స్ అనే ఫంక్షన్స్ అవి కూడా ES5 ఫీచర్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఫస్ట్ వి విల్ సీ అబౌట్ ది ఫీచర్స్ విచ్ రిలేటెడ్ టు ES5. ES6 కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ES6 కి ES5 కి డిఫరెన్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా ES6 లో ఉంది, కోర్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఫంక్షనింగ్ అంతా ES5 లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్ కాన్సెప్ట్స్ మీద అవేర్ గా ఉంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లో మూవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. వాట్ ఈస్ అ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? So if anyone asks you a question like what is a function in any programming, whether JavaScript అవ్వచ్చు ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లో అయినా సరే ఫంక్షన్ అంటే ఏంటి? జనరల్లీ a function is a block of statements. A function is a block of statements which will execute by a call to the function. మీరు ఏ ప్రోగ్రామింగ్ చూసినా సరే ఫంక్షన్ అంటే ఏంటి? సమ్ టైప్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కోడ్ ప్రింట్ చేయాలి అంటే విచ్ విల్ ఎగ్జిక్యూట్ బై ఏ కాల్ టు ది ఫంక్షన్. ఆ ఫంక్షన్ మీరు కాల్ చేస్తే తప్ప ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వదు. నార్మల్ గా మీరు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పేజ్ రీఫ్రెష్ చేసినా రీలోడ్ చేసిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆల్ ది టైం మీరు ఏం చేయాలి? టెల్ మీ. మీరు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆల్ ది టైం ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. అండ్ a function cannot execute when a page loads or refresh. మీరు పేజ్ ని లోడ్ చేసిన పేజ్ ని రీఫ్రెష్ చేసిన పేజ్ అయితే ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫంక్షన్ ని కాల్ చేయాలి. అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ declaration starts with a keyword called function following by function name. So user defined function, మనకి జావా స్క్రిప్ట్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ లోనే కొన్ని చూసారు. ఇప్పుడు పాపప్ బాక్సెస్ ఉన్నాయి చూసారా? ఆల్ దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇక్కడ మీకు అవుట్పుట్ పాసిబిలిటీస్ లో కొన్ని చెప్పాను కదా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇట్స్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, కన్సోల్ డాగ్ ఇట్స్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇలా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. మీరు జావా స్క్రిప్ట్ లో ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ని డిక్లేర్ చేయాలి అంటే డెఫినెట్లీ ఏ కీవర్డ్ తో మీరు స్టార్ట్ చేయాలి ఫంక్షన్ ని? ఆల్ ది టైమ్ you should starts with function keyword only. After that function keyword తర్వాత మీరు ఏం చేయాలి? దేంతో ఫాలో అప్ చేయాలి ఫంక్షన్ ని? ఫంక్షన్ నేమ్ తో అయితే ఫాలో అప్ చేయాలి. అండ్ ఫంక్షన్ నేమ్ ఎప్పుడు కూడా లెటర్ తోనే స్టార్ట్ చేయించండి, ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్ నెంబర్ తో అయితే స్టార్ట్ చేయించదు. If user function name starts with letter only, cannot starts with a number or any special character. Okay, remember this point also. JavaScript functions are classified into 3 types. ఎన్ని టైప్స్ గా జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ ని క్లాసిఫై చేశారు? మనకి 3 types of కోర్ ఫంక్షన్స్ ఉన్నాయి. 3 ways మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏ వే ఆఫ్ ఫంక్షన్ అప్రోచింగ్ బెటర్ అనిపిస్తే ఆ వే ఫాలో అవుదాం. సో సంథింగ్ ఫస్ట్ వన్ ఈస్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. సెకండ్ వన్ ఈస్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. And third one is function with return type. So these are the 3 different type of core functions in JavaScript. What are the 3 different type of core functions in JavaScript? Function without parameters, function with parameters, function with return type. ఈ 3 types of functions యూస్ చేసే మీరు JavaScript లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ ని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా ఏ కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది? జావాస్క్రిప్ట్ లో ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే డెఫినెట్లీ ఫంక్షన్ కీవర్డ్ ఉంది. ఈ 3 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఫంక్షన్ కీవర్డ్ తోనే ఆఫ్టర్ దట్ ఫంక్షన్ నేమ్ తో ఫాలో అవుతాయి. అండ్ ఫంక్షన్ మనం ఏ టైప్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది? టెల్ మీ. ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, నాట్ బ్లాక్ ఆఫ్ వాల్యూస్, నాట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ క్యారెక్టర్స్. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికే యూస్ఫుల్ అవుతాయి ఫంక్షన్స్ అనేవి.
మీరు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఇంకా ఏ అదర్ టెక్నిక్ లోనే ఇంప్లిమెంట్ చేయరు. ఆపరేటర్స్ లో ఇంప్లిమెంట్ చేయరు, డేటా టైప్స్ లో ఇంప్లిమెంట్ చేయరు, యాజ్ వెల్ as స్టేట్మెంట్స్, వేరియబుల్స్ ఎక్కడ కూడా మీకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండవు. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనాలంటే డెఫినెట్లీ అది ఒక ఫంక్షన్ అవ్వాలి. ఆ ఫంక్షన్ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఉన్నాయి. సో మనం యాజ్ ఎ డెవలపర్ గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనకి నచ్చిన వేలో బిల్డ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ లో మనకి 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్ అని చెప్పి 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ లో మీరు ఏ రిక్వైర్మెంట్ థింగ్ అయినా బిల్డ్ చేసి మీ కంటెంట్ ని అయితే డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇవే కాకుండా మనకి ES6 లో అయితే ఆరో ఫంక్షన్స్ ఉన్నాయి, ఎనానిమస్ ఫంక్షన్స్ ఉన్నాయి, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ES6 లో లాంబ్డా ఫంక్షన్స్ అంటారు, ఆరో అంటారు, ఎనానిమస్ ఫంక్షన్ అని కాల్ చేస్తారు, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని ఉంటాయి. అవి మీకు ES6 లో చెప్తాను. ఓకే, clear what is a function and function types in JavaScript everybody? These are Yes, sir. so these related function related code we'll see by next session. Okay, కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అవి ఫంక్షన్స్ అనేవి we'll see by next session.